తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అత్యంత ప్రమాదకరమైంది కూడా, తెలియకుండా దాన్ని పట్టుకుంటే చాలా ప్రమాదకరమైంది కూడా. అలాగని కరెంటు పనిని ఆపేస్తే ప్రొడక్షన్ కూడా అయిపోతుంది. రాష్ట్రాభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ దేనికైనా నిరంతరం కరెంటు సరఫరా జరుగుతూనే ఉండాలి. అప్పుడే ప్రొడక్షన్. ఏ ఉత్పత్తి అయినా విద్యుత్ శాఖతోనే ముడిపడి ఉన్నది. వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇంకే రంగమైనా సరే ఉత్పత్తి రంగాల అన్నిటికీ కూడా అత్యంత అవసరమైనటువంటి విద్యుత్ శక్తికి సంబంధించి నిరంతర సరఫరా జరగటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. దానికి సంబంధించి ప్రజాప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కరెంటును సరఫరా జరిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ చేపట్టే క్రమంలో కొన్ని చోట్ల లైన్ల రిపేర్లని, లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు చెట్లు విరిగిపడో, వరద ముంపు వచ్చినప్పుడు పోల్ ఇరిగిపడో, కరెంటు తాత్కాలికంగా కొద్దిగా ఇంటరప్షన్ వస్తే కూడా ఆ చేసే ప్రక్రియలో తొందరపాటున తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొద్దిమంది లైన్మెన్లు కొన్ని చోట్ల భద్రతా చర్యలు చేపట్టకుండా హడావుడిగా పనిచేస్తూ ఉన్నారు. సరే, మీ పని పైన మీకున్న నమ్మకంతో మీ నైపుణ్యాన్ని మీ దృష్టిలో పెట్టుకుని ఏం కాదులే అని చేస్తూ ఉన్నారు. కానీ శాఖను చూస్తున్నటువంటి ప్రభుత్వం సంబంధించిన మంత్రిగా, ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా కూడా మీ అందరికీ నేను సూచన చేయదలుచుకున్నాను. మీరు కింది స్థాయి లైన్మెన్ నుంచి ఏ స్థాయి వరకైనా విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి ప్రకటించిన ప్రోటోకాల్స్ ప్రకారం భద్రతా చర్యలు తీసుకోవాల్సిందే. ఆ ప్రోటోకాల్స్ మీరు పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణానికి ముప్పు లేకుండా ఉంటుంది. అందుకోసమే నిర్దిష్టమైనటువంటి ప్రోటోకాల్స్ తయారు చేసి పైనుంచి కింది వరకు పంపించాం. పనిచేసే ముందు వాటన్నిటిని మీరు పాటిస్తున్నారా లేదా అని చూసుకొని వాటన్నిటిని పాటిస్తూ పనిచేసుకోవాల్సిందిగా ముందుగా నా సలహా, సూచన, అభ్యర్థన కూడా. దాంతోపాటు సరే, ఒక్కొక్కసారి యాక్సిడెంట్కి లాజిక్ ఉండదు. పొరపాటున ప్రమాదం జరిగితే కుటుంబాలు ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కింది స్థాయి లైన్మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు కూడా ఈరోజు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం మీ అందరికి. 1 crore ఇన్సూరెన్స్. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం బజార్న పడకుండా, ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. అంటే ఆ ₹1 అంతా అయిపోతుందని నేను చెప్పను, కానీ కనీసం ఒక భద్రత ఆ కుటుంబాలకు ఉండాలనేటువంటి ఆలోచనతో 1 crore ఇన్సూరెన్స్ ప్రతి ఉద్యోగికి చేపించడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. సరే, వీటన్నిటి ద్వారా చేస్తూనే ఈ రాష్ట్ర ప్రజలకు మనం చేస్తున్నటువంటి సేవలు కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. రోజు రోజుకి విద్యుత్ అవసరాలు, వాడకం కూడా పెరుగుతాం. ఆ పెరిగే స్థాయి ఎక్కడి వరకు వెళ్తా ఉందనంటే మనం ఊహకు అందనంత స్థాయికి వెళ్తా ఉంది. దాన్ని మనం పూర్తి స్థాయిలో అందుకొని అది చేయకపోతే కూడా రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడేటువంటి ఇబ్బంది ఉన్నది. దాన్ని అంచనా వేసి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వాల పైన ఉన్నది. ఉదాహరణకి కట్టి ప్రజలందరికీ చెప్పాలనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం రాకముందు కొన్ని విషయాలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదు, మేముంటేనే కరెంట్ ఇవ్వగలమని చెప్పారు.
కానీ నేను స్పష్టంగా ఈ మాటలు చెప్పేటువంటి టీఆర్ఎస్ నాయకత్వానికి లేకపోతే అవగాహన లేకుండా ఏమంటారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి నాయకులు కూడా నేను ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. నాకు తెలిసి అసలు కాంగ్రెస్ అంటేనే కరెంటు అంటేనే కాంగ్రెస్. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాం ఆనాటి ప్రభుత్వాల హయాంలో పెట్టినాయే. అదనంగా వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టినవి ఏం లేవు. మొదలు పెట్టారు కానీ అవి ఏమీ ప్రొడక్షన్లో రాలేదు. సో నేను అందుకే అన్నాను, ముందు చూపుతో భవిష్యత్తు ప్రణాళికలు వేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఉదాహరణకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కేటీపీఎస్ ప్రాజెక్టులకు సంబంధించి మీ అందరికి తెలియదు కాదు. కేటీపీఎస్ స్టేజ్ 7 వరకు ఉన్నాయి. మరి 7 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టు నాజుసార్లో కానీ, శ్రీశైలంలో కానీ, జూరాలలో కానీ, ఎస్ఆర్ఎస్పీలో కానీ, చివరికి పాలేరు దగ్గర ఉన్నటువంటి చిన్న మిడి హైడల్ పవర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా పెట్టింది లేదు. కానీ మాటలు మాత్రం మేముంటేనే కరెంటు వస్తుంది, మీరు ఉంటే ఏడు నుంచి వస్తుంది కరెంటు ఉత్పత్తి చేస్తే కరెంటు వస్తుంది. మీరు వచ్చిన తర్వాత ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు పెట్టింది లేదా, మొదలు పెడితే అవి ప్రొడక్షన్లకు కూడా రాలేదు. కానీ 10 ఏళ్లు కరెంట్ ఇచ్చింది ఆనాటి గత ప్రభుత్వాల ద్వారా పెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చింది. మళ్ళీ తిరిగి గత పాలకులు ముందు చూపుతో పెట్టినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన కరెంటు ఆ 10 సంవత్సరాలు సరిపోయింది. భవిష్యత్ తరాలకు ఇంకా కరెంటు అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఆనాటి ప్రభుత్వాలే ముందు చూపుతో ప్రణాళికలు తయారు చేసి ఉంటే భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ దురదృష్టం 10 ఏళ్లు అసలు ఎనర్జీ పాలసీ లేకుండా గాలికి వదిలేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చాం. దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ని, ఈ రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్ని బేరీసి అంచనాలు వేసి దానికి అనుగుణంగా కరెంటు ఎంత కావాలో కూడా అంచనాలు వేసాం. ఉదాహరణకి 2023 టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 15,000 మెగావాట్లకు సంబంధించినటువంటి పవర్ పీక్ డిమాండ్ అవసరం ఆ రోజు వాళ్ళు సరఫరా చేయగలిగింది, అవసరం ఉంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అభివృద్ధిని ఆసరాగా చేసుకొని జనం యొక్క జీవన స్థితిగతులు కూడా పెరగటం వల్ల ఇదే రాష్ట్రంలో కరెంటు వాడకం దాదాపు 2,000 మెగావాట్లు పైబడి వాడకం అధికంగా వాడారు. 2024-25 మార్చ్ పీక్ డిమాండ్ 17,162. అదే 2023 టీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరం 15,000. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 మార్చిలో 17,162. అంటే దాదాపు 2,000 పైబడి వాడితే కూడా ఎక్కడా కరెంట్ కట్ కాలేదు. ఇంటరప్షన్స్ లేకుండా నిరంతరం మనం కరెంట్ ఇవ్వగలిగాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంటే కరెంటు వాడకం ఎంత పెరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలదు అని చేసి చూపించింది. ఆ చూపించిన దాన్ని ఉదాహరణగా లెక్కలతో సహా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇది ఈ మార్చితో అయింది. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పి 2025-26 కల్లా 18,825 మెగావాట్ల అవసరం ఉంటుందని, 2029-30 కల్లా 26,299 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, 2034-35 కల్లా 33,773 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఒక సర్వే చేసి మనకి రాష్ట్రాలకు పంపించింది. సో ఇంత పెద్ద ఎత్తున పెరిగేటువంటి విద్యుత్ అవసరాలు ఇప్పుడు 17,000 ఉంటే
2034-35 కల్లా 33,773 పెరిగే పరిస్థితి ఉన్నప్పుడు విద్యుత్ శక్తిని మనం పెద్ద ఎత్తున దీనికంటే డబల్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ డబల్ పెంచుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు ఇప్పటి నుంచే తయారు చేసుకోకపోతే ఆనాటి వాడకానికి ఈ ప్రొడక్షన్ దాదాపు ఒక ప్రాజెక్ట్ పెడితే 5-6 సంవత్సరాలు పడుతుంది. సో దానికి సరిపోయేంత ప్రొడక్షన్ మనం అందించలేం. కాబట్టి ఇప్పటి నుంచే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. 2029-30 కల్లా గ్రీన్ ఎనర్జీని 20,000 మెగావాట్లు అంటే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాకుండా, బొగ్గుతో వచ్చేటువంటి కరెంటు కాకుండా ఈ గాలి, ఈ సూర్యుడు, లేకపోతే ఈ నాన్ కన్వెన్షనల్ ద్వారా వచ్చేటువంటి పునరుత్పాదక ఇంధన 20,000 మెగావాట్లని మనం అదనంగా యాడ్ చేయబోతున్నాం. సోలార్ పవర్ని, పంప్ స్టోరేజ్ పవర్ని, ఫ్లోటింగ్ సోలార్ని, మౌంటెడ్ సోలార్ని, హైడల్ పవర్ని, వీటన్నిటిని కలిపి 20,000 మెగావాట్లని 2029-30 కల్లా మనం యాడ్ చేయబోతా ఉన్నాం. ఇది మనం అదనంగా మనం చేస్తున్నటువంటి ప్రణాళిక. దీనికోసం న్యూ ఎనర్జీ